నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాలలో రాత్రి కురిసిన వడగండ్ల వానతో రైతులు వేసిన వరి పంట నేలకొరిగింది. దాంతో చేతికి వచ్చిన తరుణంలో వడగండ్ల వానతో అపార నష్టం వాటిల్లిందని రైతులు లబోదిబోమంటున్నారు. ఆరుగాలం కష్టపడి ఎంతో పెట్టుబడి పెట్టి పండించిన పంటలు వడగండ్ల వానకు నెలకొరగడంతో మొలకలు వచ్చే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. అకాల వర్షం వల్ల కోత చేసిన 15 రోజుల్లో కోత కొట్టి చేరి పడిపోయి బాగా నష్టపోయినాము. విపరీతంగా వర్షం వల్ల గాలి వర్షం వల్ల డ్యామేజ్ అయింది. ఈ అకాల వర్షాలు గాలి వలన 10 రోజుల్లో కోతకొచ్చే పొలాలు శుభ్రంగా నేలపాలైపోయి బాగా డ్యామేజ్ అయిపోయింది మొత్తం. దీనికైనా గవర్నమెంట్ నష్టపరిహారం ఏమన్నా చెల్లించగలరని కోరుతున్నాము. ఎంతవరకు చాలా నష్టపోయినారు. ఇక్కడ విపరీతంగా డ్యామేజ్ అయింది మొత్తం. 2 రోజులైతే మొలకలు కూడా వెళ్తాయి, మొత్తం పడిపోయినాయి. డ్యామేజ్ అది అంత మొలకలు కూడా వెళ్తాయి. రేపటి నుంచి నేలపాలైంది. డ్యామేజ్ బాగా 50% డ్యామేజ్ అయిపోతాయి మొత్తం. ఎన్ని ఎకరాలు వేసారు? ఇదండి చాలా, ఇది ఉంది 20 ఎకరాల దాకా ఉంది. నా పేరు నిమ్మగడ్డ ప్రసాదరావు అండి. మా తాలూకాల చివరిలో భూమి ఉంది. 30 ఎకరాల దాకా వ్యవసాయం చేస్తున్నాం. మొత్తం గాలికి వానకి మొత్తం పడిపోయింది. మొలకొచ్చే పరిస్థితి ఉంది. మొత్తం 80% దాకా మొత్తం పడిపోయింది. గవర్నమెంటే మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం.